హాయ్ అండి, నమస్తే. పెళ్ళిళ్ళ స్పెషల్ కళ్యాణ రసాన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ చేసుకునే రసంలా కాకుండా ఈ కళ్యాణ రసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పప్పుచారు సాంబార్లే కాకుండా ఇలా రసం పెట్టి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 1 to 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని ఒకసారి కలిపి ఆవాలు ఎండుమిరపకాయలని వేగనివ్వాలి. ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అలాగే 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకొని, టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు రోట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని, ముందుగా ఈ జీలకర్రని కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసి ఇలా కొంచెం దంచుకొని తీసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు యాడ్ చేసి ఈ మూడింటిని కలిపి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మళ్ళీ మూడింటిని ఒకేసారి కలిపి దంచితే వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి తొందరగా దంగవు. అంతలోపు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి, పసుపు కలిసేటట్టుగా ఒకసారి కలిపి, ఇక్కడ నేను ముందుగానే 1 కప్పు దాకా కందిపప్పుని కుక్కర్లో వేసి ఉడికించి తీసుకున్నాను. ఈ పప్పుని పోపులోకి వేసుకొని దీంట్లోనే 1 కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ముందుగా ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి నీళ్ళను పోసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ పప్పును బాగా మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మరిగించాక ముందుగా నేను ఇక్కడ 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని తీసుకున్నాను. దాన్ని ఇందులోకి వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర మిక్స్ని దీంట్లోకి వేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువను యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని, ఇప్పుడు దీన్ని ఒక 7-8 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ టైంలోనే టేస్ట్ చూసి ఉప్పు సరిపోకుంటే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు ఇది బాగా మరిగాక ఒక 2 రెమ్మల కరివేపాకుని, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయడమే, అంతే అండి. వేడివేడిగా కళ్యాణ రసం అయితే చాలా కమ్మగా మంచి సువాసనతో రెడీ అయిపోయింది. కూరలేం లేకున్నా అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయొచ్చు. అలాగే దీనికి సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై కానీ కూర కానీ పెట్టుకొని తినేయొచ్చు. కళ్యాణ రసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.